శ్రీ గురుభ్యో నమః. బాగా లోతుగా విచారణ వెళ్తోంది. అత్యంత శ్రద్ధగా గమనించుకోవాల్సిన విచారణ. ఇక్కడ ఒక చిన్న కథ తెలియచేస్తున్నారు భగవాన్. పార్వతి ఈశ్వరుని ప్రేమించింది. హిమవంతుడికి తప్పలేదు. కూతుర్ని ఈశ్వరునికిచ్చి పెళ్లి చేశాడు. కూతురు పెళ్లి చేసి తన బరువు దించుకున్నందుకు సంతోషించాలనా? అలా కాకుండా ఒక దీర్ఘాలోచనలో పడిపోయాడు హిమవంతుడు. ఏమిటది అంటే, తన అల్లుడు ఈశ్వరుడు ఏ జాతివాడు అని. పాముళ్ళు మెళ్ళలో వేసుకున్నాడు, పాములోడా? జంతు చర్మాన్ని కట్టుకున్నాడు, వేటగాడా? డమరుకం వాయిస్తున్నాడు, బిచ్చగాడా? బూడిద పూసుకున్నాడు, బైరాగివాడా? ఎవడు అంటూ ఏంటో తెగని ఆలోచనలో సతమతమైపోతున్నాడు. ఇట్లా ఉంటే ఒకనాడు తన అల్లుడిని అరుణాచల పర్వతాకృతిలో చూసి నిట్టూర్చాడు హిమవంతుడు. అమ్మయ్యా, తమ జాతివాడే, తమ కొండ జాతివాడేలే అనుకున్నాడు. అయ్యో, ఇంత బాధపడ్డానే అని కూడా అనుకున్నాడు. అరుణాచల పర్వతం శిలామయం కాదని, సాక్షాత్తు పరమేశ్వరుడని మనకిప్పుడు అర్థమైందా? రమణ భగవాన్ చెప్పేది అదే. ఎవరు చెప్పినా కొన్ని మనకు అర్థం కావు. అంత మాత్రం చేత వారి మాటల్ని కొట్టిపారేయాలనా? అది సబబా? అర్థం కాకపోవడం, మనం అర్థం చేసుకోగల సమర్థులం కాకపోవడమే కానీ వారు ఏనాటికి అలా కల్పించి చెప్పరు. మహానుభావులు, మహర్షులు. దేవుడు ప్రత్యక్షమవడం, ఆత్మ సాక్షాత్కారం ఇలాంటి వేటిని గమ్యంగా ఒప్పుకోలేదు భగవాన్. ఆత్మ అఖండమై అంతా తానై ఉంటే చూసేవాడెవడు, చూడబడేవాడెవడు? అసలు చూసే సాధనమేమిటి అని అడుగుతారు. అవును, ఆత్మ అనుభవైక వైద్యమే కానీ మరొకటి కాదు. ఆత్మ అంటే ఇది అని ఎవరు చెప్పగలరు? కృష్ణ పరమాత్మ సైతం ఆత్మను ఇతమిద్ధంగా ఇది అని చెప్పలేక ఈ ఆత్మను ఒకడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు, మరొకడు ఆశ్చర్యంగా చెప్తున్నాడు, వేరొకడు ఆశ్చర్యంగా వింటున్నాడు అని చెప్పారు కదా. ఎవ్వరూ తెలుసుకోలేరు, అనుభవిస్తారంతే. ప్రాచీన ఋషులు అహం బ్రహ్మాస్మి, శివోహం ఇట్లాంటి మహావాక్యాలు చెప్పి వాటిని స్మరించమన్నారు. నీవు బ్రహ్మవే అయి ఉంటే, శివుడివే అయి ఉంటే, నేను బ్రహ్మను, నేను శివుడను అని మననం చేసుకోవడం ఏమిటది? నా పేరు నేను తలుచుకోవడం లాంటిదే కదా అంటున్నారు భగవాన్. ఇక ఆత్మను తెలుసుకోవడానికి ఇది కాదు అనుకుంటూ పోతే ఎక్కడ తేల్తాం? అర్థమేముంది ఆ సాధనలో అని అడిగారు భగవాన్. అయితే ఇప్పుడు మనకు ప్రశ్న బయలుదేరచ్చు. మరి నేనెవరిని అనుకుంటూ కూర్చోవడం మాత్రం అర్ధరహితం కాదా? ఇది కాదు అనే సాధన వద్దంటే మరి నేనెవరిని అనుకోవటం కూడా ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న ఉదయించవచ్చు. కాదు, అర్ధరహితం కాదా అంటే కాదు అని ఖచ్చితంగా చెప్తున్నారు. నేను ఆత్మను అనే చర్మ లక్ష్యానికి రాకుండా నేనెవరిని అని ప్రశ్నతో హృదయంలోకి చొచ్చుకుపోతే ఆ వెతికే మిథ్యా నేను ఒకే ఒక నేనును అయిన ఆత్మలో మునిగి హతమైపోతుంది. అట్లా విచారణ చెయ్యాలి. ముఖ్యంగా కావాల్సింది ఏకాగ్ర దృష్టి. ఇలా దృష్టిని స్థిరం చేయడం కష్టమే. చాంచల్యమైన మనస్సుని నిరోధించడం కష్టమే, కాదంటం లేదు. అయితే అసాధ్యం మాత్రం కాదు. సాధన చేయగా సాధ్యమవుతుంది. ఎప్పుడైతే ఈ మనస్సు చలించిపోతుంటుందో అప్పుడప్పుడే దానికి కళ్ళెం వేసి దాని పరుగులు ఆపి ఆత్మాయత్తం చెయ్యాలి అని గీతాచార్యుడు కూడా చెప్పాడు కదా. ఇది దుస్సాధ్యం అనుకుంటే ఏది సాధ్యం? మరి ఏది ఇంతకంటే సులభం? నిష్కామకర్మ సులభమా? ప్రతిఫలాపేక్ష లేకుండా త్రికరణ శుద్ధిగా ఏదైనా అసలు కర్మ చేయగలమా? కుడి చేత్తో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదు అంటున్నారు. మనం ముష్టివాడికి సైతం ఒక 10 పైసలు వెయ్యాలంటే మన దాతృత్వం చూసేవాడు అక్కడ ఉన్నాడా లేదా అని గమనిస్తామే. ఉంటేనే కానీ వెయ్యలేమే. తమరు చేస్తున్న ఘనకార్యాలకు సాక్ష్యం ఉండాలని పూలమాలల్ని, వాటిని వేసేవారిని, ఫోటోలు తీసేవారిని తమరే సిద్ధం చేసుకొని మరీ తయారవుతున్న ప్రజాసేవకులు, కళా పోషకులు ఎంతమంది లేరు? అందువల్ల ఇక్కడ చెప్పేది ఏంటంటే నిష్కామ కర్మ సులభం కాదు అని. అయితే మరి భక్తి సులభమా?
గొంతు చించుకొని పాటలు పాడుతూ, పిట్టలు ఎగిరిపోయేటట్టు చప్పట్లు కొడుతూ, భూమి దద్దరిల్లేటట్టు గంతులు వేస్తూ, అది భక్తి కాదు. భక్తి అంటే పరమేశ్వరుని కోసం ఆర్తి. తల్లి, తండ్రి, తోడు, నీడ, సకుడు, గురుడు అయిన దేవుడి కోసం తహతహ. ఒకనాడు శ్రీరామకృష్ణ పరమహంస వారి దగ్గరికి ఒకళ్ళు వచ్చారట. వచ్చి నాకు భగవంతుని దర్శనం చేయించాలి తమరు అని ప్రార్థించి అడిగాడట. సరే, అలాగే చేయిస్తాను అని వాడికి గంగా స్నానానికి తీసుకెళ్ళి వాడిని గంగలో ముంచి పైకి లేవకుండా నొక్కి పట్టి ఉంచారు కొంతసేపు. ఆ తర్వాత వదిలిపెట్టేశారు. వాడు లేచి, అదేమిటి స్వామి అలా నొక్కేశారు, ఉక్కిరి బిక్కిరైపోయాను అన్నాడు. అదే, నీ ప్రాణం కోసం ఎంత తహతహలాడిపోయావో భగవంతుడి కోసం కూడా అంత తహతహలాడితే అప్పుడు ప్రత్యక్షమవుతాడు. నేను వేరే దర్శనం చేయించనక్కర్లేదు అని చెప్పారు పరమహంస. చూసారా సమాధానం? అంత భక్తి కావాలి, అంత తహతహ కావాలి. కొండలు చేయడానికి మట్టి తొక్కుతూ ఆ మట్టిలోకి పాకి వచ్చిన పసి కందు తన కన్న కుమారుడిని గమనించకుండా వాడిని కూడా తొక్కి పారేశాడే గోరకుంభార్ భక్తి పారవస్యంలో. అది భక్తి అంటే. ఇప్పుడు తెలిసింది కదా, అటువంటి భక్తి కూడా సులభమేమీ కాదు అని. ఇక శరణాగతి చేద్దామంటారా? అది సులభం అనుకుంటున్నారా? దుశ్శాసనుడు ద్రౌపది చీర లాగుతుంటే ఎంతో పెనుగులాడింది. తన మానం కాపాడుకునేందుకు ఆ తల్లి కృష్ణుడిని ఎంతగానో ప్రార్థించింది. కానీ ఏ కృష్ణుడు రాలేదే. చివరికి 2 చేతులు జోడించి పైకెత్తి, కృష్ణ అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంది. అప్పుడు వినిపించింది కృష్ణుడికి. ద్రౌపది మాన సంరక్షణ జరిగింది. అంటే భారమంతా భగవంతుడి మీదే వేసి మార్జాల కిషోరన్యాయంగా నిశ్చింతగా ఉండగల వారెందరూ. ఇక శరణాగతి మాత్రం ఏం సులభమండి. మరి ఆత్మవిద్య అత్యంత సులభం అంటున్నారు భగవాన్. ఎట్లా అంటే, ఒక ధనికుడి ఇంట్లో చాలా ఘనంగా పెళ్లి జరుగుతోందట. సూటు బూటు వేసుకొని ఒక యువకుడు చాలా దర్జాగా అటు ఇటు తిరుగుతున్నాడట. ఏదేదో పురమాయిస్తున్నాడు, బాగా పెత్తనం చెలాయిస్తున్నాడు. ఆడపెళ్లివారి తాలూకేమోనని మగపెళ్లివారు, మగపెళ్లివారి తాలూకేమోనని ఆడపెళ్లివారు అనుకుంటున్నారు. ఇలా ఉండగా మగపెళ్లివారి పెద్దలు, ఆడపెళ్లి వాళ్ళ పెద్దలు ఆ యువకుడు మీకేమవుతాడంటే మీకేమవుతాడు అని ఒకరినొకరు అడిగారు. ఈ సంభాషణ విన్నాడు ఆ పెత్తందారు. అంతే, మళ్ళీ పత్తా లేకుండా పరారైపోయాడు. అహంకారం కూడా అంతే అని చెప్తున్నారు భగవాన్. దాన్ని పసిగట్టే వరకే దాని ఆటలన్నీ. దాని అంతు తేల్చుకుందామనే వరకే మన మీద సవారీ చేస్తుంది. ఆ తరువాత దాన్ని గనక పట్టుకున్నామంటే అది అంతర్ధానం అయిపోతుంది అని చెప్తున్నారు. సర్వసాధారణంగా మనకేదైనా ఆపద వచ్చినప్పుడు ఏడుకొండల వాడికి మొక్కుకుంటా, తిరుమలేశా మమ్మల్ని ఈ ఆపద నుండి కాపాడు, నీ కొండకొచ్చి తలనీలాలు సమర్పించుకుంటాం అంటారు. ఆపద తొలగిపోయిందా? మొక్కు చెల్లిస్తాం. తొలగిపోలేదా? ఆ ప్రభు దయలేకపోయింది అని ఏడుస్తాం. తలనీలాలు ఇవ్వడం అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఎంతటి అందగాళ్ళకైనా సరే తల మీద జుట్టే వాళ్ళ అందానికి ముఖ్య కారణం. గుండు గొరిగించుకోగానే వాళ్ళ అందం అంతా తగ్గిపోతుంది. తలనీలాలు, దేవా నేను అఖండమైన ఆత్మనై ఉండి సచ్చిదానంద స్వరూపిణి అయి ఉండి కూడా నాకు ఈ దేహాత్మ బుద్ధి పోకుండా ఉంది. శ్రీనివాస, నా తలనీలాలు స్వీకరించి నా దేహాభిమానాన్ని పోగొట్టు తండ్రి. నేను ఈ దేహాన్ని కాదనే భావాన్ని ప్రసాదించు స్వామి. నేను ఈ దేహంలో ఉన్న ఆత్మనని సదా గుర్తించుకునేటట్టు అనుగ్రహించు తండ్రి అంటూ సమర్పించాలి. వెంకటేశ్వర స్వామి మన కేశాలను నమ్ముకొని మరికొన్ని వజ్ర వైడూర్యాలను కొనుక్కోవాలని అనుకోవడం లేదాయన. కాబట్టి నీ మొక్కులు అలా కాదు మొక్కాల్సింది, ఆత్మానుభవం కోసం, అహంకార నాశం కోసం. ఇది మనకి భగవాన్ బోధ ఇలా చేస్తున్నారు. అందుచేత దేహాత్మబుద్ధిని పోగొట్టుకునేందుకే నేనెవరిని అనే ఒకే ప్రశ్నతో లోనికి మునుగు. సమస్తాన్ని తెలుసుకునే నేనుని తెలుసుకోకుండా సమస్తాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించడం అవివేకం. అహమూలాన్వేషణ సూటి అయిన మార్గం.
నిష్కామ కర్మ, భక్తి, శరణాగతి ఇవేమీ చెప్పకూడదని, చెయ్యకూడదని కాదు. అవి ఇంకా యమనియమాధ్యారణ లేనిదే ఈ అహమ్మూలాన్వేషణకి మనస్సు సిద్ధపడదు, సాధ్యం కాదు అని కూడా చెప్పారు. కాబట్టి అవన్నీ చేసి తీరవలసిందే. సత్యం వద, ధర్మంచర, యతో ధర్మ తతో జయ అని ఘోషిస్తున్నాయి కదా మన వేదాలు. ఆత్మ అనుగ్రహ స్వరూపం, అది నీలోనే ఉంది, నిన్ను ఆకర్షిస్తోంది. కొంచెం లోచూపు కలిగితే చాలు, నిన్ను తనలోకి లాక్కుంటుంది. అక్కడితో జనన మరణ చక్రం నుండి తప్పుకుంటావు, దివ్య శాంతివే నీవై మిగిలిపోతావు అని కూడా భగవాన్ అంటున్నారు. ఆనాటి మహర్షులు చెప్పనిది ఈ శ్రీ రమణ భగవాన్ ఇప్పుడు చెప్పినది విశిష్టమైనది, సూటి అయిన మార్గం ఇదే అహం మూలాన్వేషణ అని భగవాన్ చక్కని సూటి అయిన మార్గాన్ని బోధ చేశారు. ఓం తత్సత్.